ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి ఒక దినములో లెంట్ డేస్ లో 2026 లో కూడా అవకాశం దేవుడిచ్చాడు. మన జీవితాలను సరి చేసుకోవడానికి, ఆత్మీయంగా ఎదగటానికి మరొక చక్కటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభు, మీ పాదాలకు వందనాలు. లెంట్ డేస్ లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచండి. అలా ఉపవాస దినములో మీ సన్నిధిలో ఉంటున్న వారికి మంచి బలము, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేస్తూ పరిశుద్ధాత్మ సహవాసాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా మాతో పాటు ఈ కూడికలో పాలు పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే మా మధ్య నుండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి ఒక పాటను పాడుకుందాం. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచ్చున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచ్చున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తూ ఉన్నవి. నా మోంపై ఉమ్మి వేయబడినది, నా చూపులు తల్లడిల్లుచున్నది. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెదరిపోవుచున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిక్తమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవచ్చున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవచ్చున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము 40 దినాల యొక్క లెంట్ డేస్ ఉపవాస దినములో ఉంటున్నాం. ఈ లెంట్ డేస్ రావటం ప్రతి సంవత్సరము మన యొక్క ఆత్మీయ జీవితానికి బలమైనదిగా గ్రహించాలి. ఆశల్లో ఉంటున్న మనకి నిజమైన నేత్రాశ కలగటానికి లెంట్ డేస్ వస్తాయి. ఆత్మలో బలపడటానికి,
ఆత్మలో శక్తివంతులుగా ఉండటం. శరీరాన్ని ప్రభు నలగొట్టుకున్నట్టుగా మన శరీరాలను కూడా ఆకలి కాకుండా దేవుడు మన పైన దృష్టి ఉంచుతాడు. కొంతమంది వారి యొక్క ఉపవాస దినాలను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంటుంది. ఉపవాసములో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది వాక్యమే మనతో మాట్లాడతాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనాన్ని కుమారు చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేశ్యదారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. ఇక్కడ ఉపవాసము ఉన్నప్పుడు కొంతమంది వెంటనే వారి యొక్క ఫేస్ రీడింగ్, ఆ రీడింగ్ వారికి చెప్తుంది అవతల వ్యక్తికి. బోసిపోయిన ముఖంగా, పీలికపోయిన ముఖంగా, దిగజారిపోయిన ముఖంగా వారు ఈ స్థితిలో ఉపవాసం ఉంటారు. అవతల వ్యక్తి ఆ ముఖాన్ని చూడంగానే ఏంటి ఏదో ఫేస్ లో తేడా కనబడుతుంది, అప్పుడు చెప్పాలి మేము ఉపవాసము ఉన్నాము. వికారము చేసుకోకూడదు. ఫేస్ లో నువ్వు ఏ రీతిగా మామూలుగా ఉంటావో అదే ముఖము యొక్క కనబడాలి. ఆ యొక్క ముఖం ఫేస్. ఇతరులు నువ్వు ఉపవాసం ఉన్నావని తెలిసినా కూడా ఏంటి ఫేస్ లో దేదీప్యమైన వెలుగు కాంతి ప్రకాశిస్తుంది, చిరునవ్వు నీ ఫేస్ లో అని వారు అనుకోవాలి తప్ప మీరు ఉపవాసము చేయనప్పుడు ఇతరులు వేషధారులు ఉన్నట్టుగా ఇతరులకు మనకు పోలిక ఉండకూడదు. వాళ్ళకు కూడా వస్తాయి లెంట్ డేస్, వాళ్ళు కూడా ఉపవాసాల దినాలను గడుపుతారు, వాళ్ళు చెప్పుకుంటారు. మనం చెప్పుకోకుండానే దేవుని సన్నిధిలో ఉపవాసం గడపాలి. ముఖము వికారము చేసుకుని దుఃఖముఖులై ఉండకూడదు. అంతేకాదు ఇంకేమంటాడు, తాము ఉపవాసము చేయనట్లు మనుష్యులకు కనబడవలనని. కొంతమంది ఉన్నారు అలా, లేకపోతే లేఖలలో రాయరు. 70-90% ఇవాళ ఉన్నారు. మనుష్యులు చూస్తారని, మనుష్యులకు కనబడాలని, మనుష్యుల మెప్పు రావాలని, మనుష్యులు మా గురించి ఇతరులతో చెప్పి మాట్లాడుకో. ఏం ఆలోచనలు! ఉపవాసము చేస్తున్నప్పుడు ఈ వ్యక్తి గురించి అంట అవతల వ్యక్తి ఇంకో వ్యక్తితో మాట్లాడాలట. అలాంటి డ్రామా ఫీల్డ్ అది వేషధారణ. ఆ ఉపవాసాన్ని ఏమంటారు? వేషధారణ. దేవుని సన్నిధిలో నువ్వు నిజమైన ఆత్మతో నింపబడిన వాడవైతే, ఆత్మశక్తిలో నువ్వు ఉన్నట్లయితే, ఆత్మ బలమును నువ్వు ప్రేమించిన వాడవైతే, నీవు నీ ముఖమును వికారము చేసుకో. మనుషులకు కనబడవలనని నీ ముఖమును వికారముగా చేసుకోవు. ఆ మనుషులకు కనబడకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ శక్తి నీ మనస్సులోనికి ప్రేరేపించిన అతి ఆత్మపూర్ణమైన నీవు మనుష్యులు నిన్ను
పరీక్షించి పరిశోధించి చూసినప్పటికి కూడా నీ ముఖమును ఏమాత్రం గుర్తుపట్టాలి. హల్లెలూయా. మరి వారు తమ ఫలమును పొంది నారని నిశ్చయముగా మీతో చెప్పు. ఉపవాసము చేయునట్లు మనుషులకు కనబడవలనని కాక, ఎవరికి కనబడకూడదు? మనుష్యులకు కనబడకుండా రహస్యమందు నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. దేవుని యొక్క మాట ఏంటో తెలుసా? ఉపవాసములో నువ్వు ప్రవేశిస్తున్నప్పుడు నీ తల అంటుకొనవలెను, అనగా స్నానము, తల స్నానము. తల స్నానముతో ఆ ఉపవాస దినాన్ని నువ్వు ఆరంభించాలి. ఉదయాన నువ్వు ఉపవాసం చేయాలనుకున్నప్పుడు రాత్రి పూట నువ్వు ప్రిపేర్ అయిపోవాలి. పెందలకడని లేవాలి, తలాంటు స్నానం చేయాలి, ముఖము కడుక్కోవాలి, శరీరము శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత అంటాడు, అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం. కొత్తగానే రావండి, ఆశీర్వాదాలు రావాలా, దీవెనలు రావాలి, కుటుంబాన్ని దేవుడు కాచి కాపాడి భద్రపరచాలి అంటే కొన్ని రహస్యమైన ట్రిక్కులు దేవుని సన్నిధిలో ఉన్నాయి. అవి మనము వాటిని అనుభవించాలి, వాటిలో మనము నడవాలి. అందరికీ కనబడవాలనని, అందరూ చూస్తున్నట్టుగా నేను ఉపవాసం ఉన్నాను, మనుష్యులకు కనబడాలి, మనుష్యుల మెప్పు నాకు రావాలి, సంఘం మెప్పు నాకు రావాలి. సంఘములో నేను 40 దినాలున్నాను, 30 దినాలున్నాను, 20 రోజులున్నాను అని నా పేరుతో చెప్పాలి. సంఘం మెప్పు, మనుషుల మెప్పు వద్దండి. ఇది కాదు, రహస్యముగా చూచుచున్నాడు. ఏ తండ్రి దగ్గర నువ్వు మొరపెట్టి, ఏ తండ్రి దగ్గర నువ్వు ప్రార్థించి, ఏ తండ్రితో నువ్వు సమాధానపరుచుకొని సమాధానం రాబట్టుకోవాలి అంటే ఆ సమాధానపరిచే తండ్రి సన్నిధిలో నువ్వు రహస్యముగా ప్రార్థన చేయాలి, రహస్యముగా దేవుని యందు నువ్వు గడపాలి. రహస్యం ఏది చేసినా రహస్యం. ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడాలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడాలి. చూస్తున్నాడట. ఎస్, నీ మీద ఆయన గురి పెట్టాడు, నిన్ను గమనిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి, నీవు నీ ఇంటిలోనికి వెళ్ళి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా మొర్ర పెట్టాలో మనం 6వ వచనాన్ని చూద్దాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచుతున్న తండ్రికి ప్రార్థన చేయను. ఎక్కడికి వెళ్ళాలట? ఎక్కడ ప్రార్థన చేయాలట? తలంటుతో ముఖము కడుక్కొని ప్రార్థన స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? గదిలోనికి వెళ్ళాలి. మనుషులకు కనబడవలనని కాదు, గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని తెచ్చిపెట్టి అందరు వినాలి నా ప్రార్థన, అందరు మెచ్చాలి నా ప్రార్థన, డోర్ ఓపెన్ చేసి, అది కాదు. రహస్యమందు చూచుచున్న తండ్రి నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నువ్వు తలంటూ స్నానము చేసుకుని, నీ ముఖమును నీ శరీరాన్ని కడుక్కొని, నువ్వు బట్టలు వేసుకొని, నువ్వు ఆ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. ఎప్పటి వరకు ఇవ్వాలి? ప్రతిఫలము దొరికే వరకు, జవాబు వచ్చే వరకు, ప్రార్థనకు జవాబు రావాలి.
ఆ ప్రార్థనకు సమాధానం రావాలి. నీ ప్రార్థన యోగ్యకరమైనది అయితే వెంటనే సమాధానం వస్తుంది. నీ ప్రార్థనలో అవిశ్వాసము తోడై చేసిన ప్రార్థన ఉంటే రాదు. విశ్వాసముతో కూడిన ప్రార్థన, రహస్యముతో కూడిన ప్రార్థన ప్రభు ఈ ఉపవాస దినములో అడుగుతూ ఉన్నాడు. 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేశ్యదారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడాలని సమాజ మందిరములోను వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో. కొంతమంది గ్రూప్స్ ఉన్నాయి. ఈ లెంట్ డేస్ లో ఎలా ప్రార్థన చేయాలి, మామూలు టైంలో ఎలా ప్రార్థన చేయాలి, కుటుంబంలో ఎలా ప్రార్థన చేయాలి, రహస్య ప్రార్థన ఎలా చేయాలి, బహిరంగ ప్రార్థన, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రార్థన అనుసరించి చేయాలి. కానీ కొంతమంది వారు ఏ సమయమైనా కూడా ఎలా ప్రార్థన చేయాలా ఒకే విధంగా ఒకే మోడల్గా వెళ్తూ ఉంటారు. ఇలా మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయట వారికి ఇష్టము. కొన్ని ప్రార్థనలు అలా ఉండవచ్చేమో, కానీ ఇక్కడ ఉపవాస ప్రార్థనలో జరిపేటప్పుడు మాత్రము ఇవి అక్కర్లేదు అంటాడు. ఏది అక్కరనో ఆ అక్కర్ను కూడా వివరించాడు. ఏ రకంగా ఆరంభించాలో ఆ రకాన్ని మనకు వినిపించాడు. ఏ రకమైన ప్రార్థన చేయకూడదో వాటిని కూడా బోధించాడు. మొదట ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె ఉండకూడదు అంటున్నాడు. తాము ఉపవాసం చేయనట్లు మనుషులకు కనబడినట్టుగా ఉపవాసం చేయకండి. మళ్ళీ ఏమంటాడు? ఉపవాసము చేయునట్లు మనుషులకు కనబడాలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడాలి, ఆయనకు మాత్రమే. మరి ఏ విధంగా ఆరంభించాలి? ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటూ స్నానం ఉండాలి. ఉపవాసము చేయనప్పుడు నీ ముఖమును కడుక్కోవాలి. అప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి రహస్యమైన నీ తండ్రి నిన్ను చూచుచున్నాడు గనక ఆ గదిలో ప్రార్థన చేయాలి. తలుపులు వేసుకొని నీవు ప్రభువుకు మొరపెట్టాలి. అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చు. అంతేకాని వేషధారుల వలె ఉపవాసముగా వేషధారుల వలె ప్రార్థన, ఆ ప్రార్థనకు సమాధానము రాదు. ఇంకా కొంతమంది ఉంటారు ఉపవాసములో ఎలా. మొదటి వచనం, మనుషులకు కనబడాలని వారి యొద్ద మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడదు. ఉపవాసంలో ఉన్నప్పుడు ఏదో కార్యాలు చేయబోతారు. ఉపవాసంలో ఉన్నప్పుడు ఏదో కార్యాలు చేసి పబ్లిసిటీ, పబ్లిక్ లో పేరు రావాలని, పబ్లిక్ లో ప్రశంసత రావాలని, పబ్లిక్ లో సన్మానం దొరకాలని కొంతమంది పబ్లిక్ సిటీ కొరకు పాకులాడుతూ ఉంటారు. కానీ ఇదే 6వ అధ్యాయం మొదటి వచనం లాంటిది. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడవలనని నీ నీతి కార్యాలు, వాటి విషయంలో జాగ్రత్త.
అది రహస్యమందు చూచుచున్న తండ్రికి మాత్రమే తెలిసి ఉండాలి, మనుష్యులకు కాదు. నువ్వు చేసే నీతి కార్యము అది దేవునికి అగుపడాలి. దేవుడు మాత్రమే నిన్ను చూడాలి, దేవుడు మాత్రమే నీతో మాట్లాడాలి. కాబట్టి మనుష్యులకు కనబడవలనని చేయకు. లేని ఎడల లోకమందు మీ తండ్రి యొద్ద మీ ఫలము పొందరు. బయట మెప్పు పొందుకోవచ్చేమో, మనుషుల మెప్పు పొందుకోవచ్చేమో, వాటి యందు మెప్పుతో నీ చెవులో విని నువ్వు ఆనందపడి మురిసిపోతావేమో. నీతి కార్యాలను బట్టి నేను చేసిన ఈ ప్రశస్తములు మనుషుల ద్వారా నేను పొందుకున్నాని నీ హృదయంలో నువ్వు ఆనందముతో ఉప్పొంగవచ్చు. కానీ పరలోకపు తండ్రి మీ యొద్ద మీరు ఫలము పొందరు. పరలోకపు తండ్రి యొద్ద ఆయన ఇచ్చు ఫలమును మీరు పొందరు. మనుషుల మెప్పు కావాలంటే వెళ్ళిపోండి. మనుష్యుల ఎదుట, సంఘం ఎదుట, సహవాసం ఎదుట పేరు ప్రఖ్యాతలు, శాల్వలకప్పుడు పూలదండలు వేసుకున్నాడు. అయ్యో మీ మెప్పు కావాలి అంటే మరి చేయండి. కానీ నా దేవునికి అది ఇష్టం లేదు. నీతి కార్యాలు చేసేటప్పుడు నీ మనస్సుకు తెలిసి ఉండాలి, పైన దేవుడు చూస్తున్నాడని భయపడాలి. మనుషులకు మాత్రం కనబడకుండా జాగ్రత్త పడు. చేసే ప్రతి నీతి కార్యం అది ప్రభు పేరట ఉండాలి, ప్రభుకు మాత్రమే తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోనూ చేయులాగున మీ ముందర బూర ఊదించవద్దు, దండోర కొట్టుకోవద్దు. ధర్మం చేసావా? వెరీ గుడ్. దేవుడు నీకు ఇచ్చిన దాని ద్వారా నీకు కలిగిన రాబడిలో, నువ్వు కలిగి ఉన్న సంపదలో దేవుడు నీ మనసులో ప్రేరేపణ కలిగించాడా? మంచిది, సంతోషం. ధర్మము చెయ్యి, కానీ అది నీతిగా ధర్మము చెయ్యి. నీతి కార్యంగానే ఉండాలి. ధర్మము చెయ్యి, కానీ మనుషుల ఘనత నిమిత్తమై ధర్మం చేయమా. మెప్పు కోసము ధర్మం చేయమా. ప్యాకెట్లు కడతారు, ఆహారం ప్యాకెట్లు చేసిన ఆ సహాయాన్ని వీడియో తీస్తారు, ఫోటోలు కొడతారు. చేసేది పావంతు అయితే చెప్పుకున్నది 75. సరే, దానివల్ల మీరు మెప్పు పొందారా? పరిశుద్ధ వాక్యం అయితే తేటగా, అసలు మీరు బూర ఊహించుకోకండి అయ్యా. మీ ముందర వారి ద్వారా బూర ఊదించుకో. మాకు వారి ఘనత మెప్పులోనికి ఒకవేళ మీ మధ్యలో ఉండి ఆ స్టేజ్ పైన మాట్లాడుతుంటే కూడా వారి మాటలను మీరు అణచివేయండి. మీ పేరును తీసి మీ మెప్పును గురించి మీ ముందర బూర ఊదుతుంటే వద్దు. నాకు కాదు, నా ప్రభుకు రావాలి ఆ ఘనత. నా పేరు కాదు, అక్కడ ప్రభు పేరు వాడుకో. ఇది కదా కావాలి. ఒకటే అధ్యాయములో ఎన్ని సంగతులను దేవుడు మనకు క్లుప్తపరుస్తున్నాడు. వేషధారుల వలె ఉండకూడదు అంటాడు. వీధి సందుల్లో మనుషులకు కనబడాలని వీధుల్లో మూలల్లో నిలబడి ప్రార్థన చేయొద్దంట. మరి అంతేకాకుండా తాము ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడాలని వారు ముఖములు వికారము చేసుకుంటారు. అలా కూడా కుదరదంట.
ఎలా? తలంటుతో ముఖం కడుక్కో, నువ్వు కలిగిన బట్టలను శుద్ధి చేసుకొని వేసుకొని నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యముగా చూచుచున్న తండ్రికి మాత్రమే లింక్ పెట్టు. ఆ తండ్రి నీకు రహస్యముగా దండోరా కొట్టుకోమా. ఓకే, మనుషులకు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యాలను చేయకుండా జాగ్రత్త పడు. ఎస్, ఈ లెంట్ డేస్ లో చాలా మంది ఆసక్తులు చేస్తారు, చాలా సంతోషం. కానీ బూర ఊదించుకోకండి. ఈ చేత్తో చేసింది ఈ చేత్తో తెలియదు అంటాడు ప్రభు. ఎందుకు మరి ఆ యొక్క బూర ఊదించుకోవడం? వాక్య సెలవిచ్చినట్టుగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు వాక్యానికి లోబడాలి కదా. 3వ వచనం, నిశ్చయంగా మీలో చెప్పుచున్నాను, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేసినది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. ఇది కదా. హల్లెలూయా. ఇంత క్లుప్తంగా దేవుడు మనతో హెచ్చరిస్తూ మాట్లాడుతూ మనల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడు వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తాడు. ఉన్నారా బ్రదర్? ఆ వేళ్ళు ఉంటే ఎస్, ఎందుకు లేదు, ఉన్నారు. చేసే ప్రతి పని రహస్యంగా చేసేవారంట, బయటికి కనపడరు. గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు, బయటికి రారు. దండోరా కొట్టించుకోరు, ఇష్టం ఉండదు వాళ్ళకి. ఈ మధ్య తరగతిలో ఉంటారు చూడండి, ఉన్నదాకా లేనట్టుండి హఠాత్తుగా డబ్బులు వచ్చేస్తాయి చూడండి. వారిలో ఉంటా చూడండి పొగరు, వారిలో ఉంటా చూడండి గర్వం, వారిలో ఉంటా చూడండి అది వద్దంటాడు. లేనప్పుడు, దీనస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడు, ఆ దీనస్థితి నుంచి కొంచెం మెరుగైనప్పుడు, ఆ దీనస్థితిలో ఉన్నాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకునే ఆ రహస్యమైన ఒప్పందం ఏదైతే ఉంటో చూడు, అది నీకు దేవునికి మాత్రమే తెలుసు. ఏ ధర్మము చేస్తావో, ఏ నీతి కార్యాలు చేస్తావో వాటికి దేవునితో లింక్ కండి. మనుషులు వారి మెప్పు, నీ ముందర బూద ఊదించుకోవడం అక్కర్లేదు. అర్థమవుతుంది కదా. మనుష్యుల యొక్క మెప్పు అక్కర్లేదు. దేవుని మెప్పు శాశ్వత కాలం నిలబడుతుంది. చాలా తేటగా ఈ గ్రంథములో సాక్షాత్తు ప్రభు ద్వారా లిఖించబడిన గ్రంథం. ఆత్మీయ బిడ్డ స్థితిగతి ఎలా ఉండాలి? 7వ వచనం చూడమ్మా. మీరు ప్రార్థన చేయుచున్నప్పుడు మనం అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు యోచించవద్దు. విసర్జించి మాట్లాడుట వలన తమ మనవి వినపడనని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రి అడగగా మునిపే మీకు అక్కర్లా ఉన్నవి ఏవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయాలి. అప్పుడు పరలోకమందున్న మా తండ్రి నీనా. ఈ విధంగా ఆ విధంగా ప్రార్థన చేయడని ఆ ప్రార్థనను మనకు వివరించాడు. వేటిని అడుగుతున్నామో వాటిని పొందినట్టుగా ప్రార్థించాలి. ఈ లెంట్ డేస్ లో దేవుని పరిశుద్ధాత్మను పొందుకునేలాగా కల్వరి శిలువ యొక్క జ్ఞాపకాలు, ఆయన రక్త ప్రోక్షణ శక్తివంతమైంది. రక్త ప్రోక్షణ నిజముగా ఆ రక్తము ద్వారా నువ్వు రక్షించబడి
ఆ యేసుకు స్వార్థ ప్రకటించి యోధురాలుగా నువ్వు తయారు కావాలి అంటే ఈ లెంట్ డేస్ వాడుకు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. ఎక్కడ రూపాయి కట్టాల్సిన పని లేదు. ఉచితముగా పొందితివి, ఉచితముగా చేయమన్నాడు. కాబట్టి దేవుడు అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికీ వారి వారి కోరిక చొప్పున ఆయన సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. అది పొందుకోవాలి అంటే ఇదో ఈ లెంట్ డేస్లే, ఈ ఉపవాస దినాలే అత్యధికమైన బలముతో ఆయన సన్నిధిలో కనబడితే తలంటుతో ఏం చేయాలంట? స్నానం చేసుకొని, ముఖం కడుక్కొని, ఫ్రెష్ బట్టలు వేసుకొని, గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి ప్రార్థన యేసుతో లింకు పెట్టుకో. అప్పుడు దేవుడు రహస్యమందు చూచుచున్న నీ ప్రార్థనకు ప్రతిఫలము ఇవ్వును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తరలించుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడా నీకు స్తోత్రాలు. 40 రోజులు ఉపవాసంలో ఉన్న ప్రతి బిడ్డను ఏ రీతి అయిన ఉపవాసాలని సన్నిధిలో ఉండాలో నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. నీతి కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ మనుషుల యొక్క మెప్పు పొందాలని చేసే కార్యాలను విడిచిపెట్టు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందు చూచుచున్న తండ్రికి మాత్రమే ప్రార్థన చేయి. ధర్మకార్యములు చేయనప్పుడు కుడి చేతితో చేసినది ఈ ఎడమ చేతికి తెలియకుండా చెయ్యి అని చెప్పాడు. నీ ముందర బూర ఉదించుకోమా. మనుషుల మెప్పు నీకు అక్కరలేదు. స్పష్టంగా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. అయ్యా, ఈ రకమైన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ శక్తిని వారికి దయచేయండి. నిజమే, ఎలాంటి ప్రార్థన కలిగి మీ సన్నిధిలో గడపాలో ఈ 40 రోజులు ఆ శక్తిని వారు పొందుకున్నకు సహాయం దయచేయండి. అవకాశాన్ని చక్కగా మలుచుకొని పాత్రగా వారు తయారవుటకు సహాయం కృపను దయచేయమని, లెంట్ డేస్ లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా ఈ 40 దినాలు అద్భుతమైన అయా నీ యొక్క పాత్రలుగా నిలబడటానికి సహాయం దయచేయమని, మమ్మను మా కుటుంబాన్ని పరిచర్యను బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా వర్తమానాలను దీవించి అనేకులు ఈ వర్తమానాన్ని వింటుండగా ప్రతి బిడ్డను మీరు బలపరిచి స్థిరపరచు. నాని డోపును జ్ఞాపకం చేసుకుని వరకు గర్భఫలం దయచు. ఇచ్చిన బిడ్డ సుసన్న సాత్విక జ్ఞానము నీ కాడిని మోస బిడ్డగా బిడ్డను అభిషేకించండి. రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. భయంకరమైన చేయి కాలినప్పటికి కూడా నైనా బిడ్డను మీరు స్వస్థపరిచారు. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తాను. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను వచ్చి నిలబెట్టేవనైనా స్తోత్రం. రేపు ఉదయకాల సమయం విశ్రాంతి దినము నుంచి నైనా పునరుత్థాన దినములోనికి మేము వెళ్తుండగా, పునరుత్థాన దినములో మొదటి 40 రోజుల మొదటి పునరుత్థాన దినములో మీరు మాతో మాట్లాడి భయం పొందమని, ఈ రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు వెనక దయచేయమని, లైవ్ లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ దీవించి ఆశీర్వదించి, బేతేలు క్రీస్తు కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి, నా తండ్రింటి వారిని, తల్లింటి వారిని, నా రక్త సంబంధులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ ప్రతి ఒక్కరిని విడవక నీ కృపలో ఆదరించి యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికుని సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.